నేను కృష్ణారెడ్డి, న్యూ జెర్సీ. అయితే మనకి అప్కమింగ్ ఎలక్షన్లలో మోదీజీని థర్డ్ టైం గెలిపించడం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆయన ఇప్పుడు నెక్స్ట్ 25 years వరకు ఏ విధంగా ఇండియాని డెవలప్ చేయాలనే సాలిడ్ ప్లాన్స్ వాటి మీద నిర్ణయం తీసుకోబోతున్నారు వచ్చే ఫ్యూ ఇయర్స్ లోపల. అందుకని మన ఇండియా, మన భారతదేశం కనుక అభివృద్ధి దేశంగా కావాలంటే, డెవలప్డ్ కంట్రీ బై 2047 కావాలంటే కనుక తప్పకుండా మోదీజీకి గెలవాలి ఈసారి. అబ్కీ బార్ 400 పార్. అండ్ ఇక్కడ అంతా ఎన్ఆర్ఐలు అంతా ఏంటంటే ఇక్కడ మోదీజీ కా పరివార్ అని చెప్పేసి ఇక్కడ అసెంబ్లీ అయి చెప్తున్నారు. ఏంటంటే వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద మోదీజీస్ ఫ్యామిలీ అని చెప్పేసి చాలామంది ఎన్ఆర్ఐలు కూడా ఇక్కడ పాల్గొని ఇక్కడ ఏ విధంగా మోదీజీ క్యాంపెయిన్ హెల్ప్ చేయాలని కూడా, ఇది మన ఫోన్ కాల్ చేయడమే కానీ సోషల్ మీడియాలో కానీ డిఫరెంట్ వేస్గా సపోర్ట్ చేసి అక్కడ థర్డ్ టైము తప్పకుండా మోదీజీని గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబ్లా, న్యూ జెర్సీ, అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. 2024 ఎంపీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ తమ యొక్క అమూల్యమైన ఓటును ఉపయోగించుకోవాలని, ఆ ఓటుని బీజేపీకే వేయాలని కోరుతున్నాను. ఎందుకంటే మోడీ గారికి 400లకు పైగా వస్తే స్ట్రాంగ్గా కనబడుతుంది నేషన్, భారతదేశము. ఆ స్ట్రాంగ్ తోటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడతాయి. మనం ట్రిపుల్ తలాక్ తీసుకున్నా, ఆర్టికల్ 370 తీసుకున్నా, అయోధ్యలో రామాలయం తీసుకున్నా, ఇంకా చాలా కార్యక్రమాలు కూడా అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి చర్యలు కావాలంటే మనం మోడీ గారిని ఎన్నుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటేసి గెలపాలని ఎన్డీఏ భాగస్వామ్య మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎన్డీఏ భాగస్వామ్యుల ద్వారా 400 సీట్లు రావాలని కోరుకుంటాం. జై తెలంగాణ, భారత్ మాతాకి జై, జై హింద్. నా పేరు శ్రీకాంత్ అండి, నేను న్యూ జెర్సీ నుంచి. గత 9 సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు. భారతదేశాన్ని విశ్వగురుగా చేయడానికి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఈ గత 9 సంవత్సరాలలో తన పాలసీలన్నీ ఆ విధంగానే ఉన్నాయి. ఈరోజు మేము బయట దేశాలలో, వేరే దేశాల నుంచి కూడా, వేరే దేశ ప్రజల నుంచి కూడా మేము గౌరవాన్ని పొందుతున్నామంటే అది ఒక మోడీ తీసుకున్నట్టు పాలసీలు, మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి. గత కాంగ్రెస్ గవర్నమెంటు స్కామ్ నుంచి ఇప్పుడు స్కామ్లెస్ గవర్నమెంట్గా గత 9 సంవత్సరాలుగా పరిపాలించాడు. ఇదే విధంగా కొనసాగుతుందని మనందరికీ తెలుసు. సో దానికి అనుగుణంగానే మనం బీజేపీకి సపోర్ట్ చేయాలి, బీజేపీకి ఓటేసి ఈసారి కూడా గెలిపియాలి. 400కు పైగా సీట్లను ఈసారి ఇచ్చి మోడీ గారికి ఇది మనం గౌరవంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. My name is Santosh. I request from New Jersey, USA. I request every voter in Bharat to please support and vote Sri Narendra Modi for a stronger nation and a prosperous nation. India is long way to go, and for that Modi ji is the only leader we can hope for. Good luck. నా పేరు నాగమహేందర్ అండి, అమెరికాలోని న్యూ జెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ కమింగ్ ఎలక్షన్స్ లోపల 2024 ఎలక్షన్స్ లోపల మీరందరూ కూడా బీజేపీకి ఓటేసి మన మోడీ గారిని మళ్ళీ 3వసారి కూడా గెలిపించాలని ప్రార్థిస్తున్నాము. సో గెలిపియడం అన్నది రెగ్యులర్గా కాకుండా 400 ఎబోవ్ వచ్చేటట్టు చేయాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, అంత పవర్ ఉంటేనే కానీ ఆయన ఎటువంటి చేంజెస్ అయినా కానీ, కాన్స్టిట్యూషన్స్ చేంజెస్ కానీ తీసుకురాగలుగుతాడు. కాబట్టి మనం అందరము ఆయనే వస్తాడు అన్న నమ్మకముతోనే కాకుండా మనకు చేతనైనంత చేయాలి. మీ కుటుంబంలో అందరికీ చెప్పండి, అలాగే మీకు తెలిసిన రిలేటివ్స్ అందరికి కూడా చెప్పి వాళ్ళను కూడా వేరే వాళ్ళకు చెప్పి అలాగే మన బీజేపీకి ఓటు చేయండి. తప్పకుండా మీరు బీజేపీ గెలుస్తాడు కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చోకండి. ఓటింగ్ రోజు నాడు కంపల్సరీ మీరు బయటికి వచ్చి కాస్త వేయండి. మన హిందూ ధర్మాన్ని కాపాడండి, బీజేపీని గెలిపించండి. వందే మాతరం. नमस्ते, मेरा नाम हैरी सेठी है एंड मैं आपको न्यू जर्सी यूएसए से बात कर रहा हूँ. मैं सबको बोलना चाहता हूँ, प्लीज़ मोदी जी और बीजेपी को वोट दें इस इलेक्शन में 2024 में. आपका वोट बहुत इम्पोर्टेंट है टू प्रोग्रेस इंडिया फॉर फ्यूचर एंड अ स्ट्रॉन्गर इंडिया. थैंक यू. हम एनआरआई यहाँ न्यू जर्सी में आज इकट्ठा हुए हैं चाय पे चर्चा के लिए. अभी जो अपकमिंग इलेक्शन आ रहा है इसके लिए हम यहाँ पे मेहनत कर रहे हैं
हमारा ये लक्ष्य है कि 2047 तक भारत विकसित बनना चाहिए और भारत को विकसित बनाने के लिए बहुत जरूरी है कि अगले 15 साल तक बीजेपी की अंडर बीजेपी एनडी की गवर्नमेंट आए. अंडर दैट फाउंडेशन भारत विकसित बन पाएगा और हमारे फ्यूचर जनरेशन के लिए ये बड़ी जरूरी चीज है. जिस तरह से हमारा पॉपुलेशन ग्रो हो रहा है, इट इज़ वेरी इंपॉर्टेंट कि हमारा डेवलपमेंट हो ताकि सब लोगों को सुविधा मिल पाए. और हमारी यही कोशिश है कि हम कैसे बीजेपी को एंड अंडर विथ बीजेपी एनडीए को 400 पार लेके आए इस बार. भारत माता की जय. धीरेन मेहता. आपल्या वैदिक संस्कृतीत वेदांपासून असं म्हटलं आहे की जेव्हा जेव्हा वाईट काळ येतो तेव्हा तेव्हा परमेश्वर कोणाच्या तरी रूपात अवतार घेतो. त्याची प्रचिती आता यायला लागली आहे. इतके दिवस गव्हर्नमेंट्समध्ये वेगवेगळ्या प्रकारचे फंक्शन्स पाहिले, पण इतकं एफिशियंट आणि इतकं इफेक्टिव्ह फंक्शनिंग पहिल्यांदाच पाहायला मिळतं आहे. मोदी कधीच कल्पना केली नसेल इतकी प्रगती भारताने मोदीच्या काळात केलेली आहे. म्हणून भारताने काहीतरी पुण्य केलं म्हणून मोदीसारखं नेतृत्व मिळालं. अलका बिजवे. Hello, this is NRI. I live here in Pennsylvania, USA, and what I have observed is Modi government, a dedicated Prime Minister of India, has worked a lot, and I support him fully. Thank you. Namaste. We are all NRIs gathered to support Modi. We are all part of Modi ji's parivar. The main reason is, if you see the pride of India, Hindu and Hindustan has increased in the diaspora. Second is the security, national security, and some of the issues that are close to NRIs, which is including any issues of passport, consular, and all these activities have gone up. Very good support, and also a lot of acceptance worldwide is happening after 2014. The third thing is, if you look at whenever you go to Bharat, you get a very good feeling of lot of development that has happened over the years. Be it roads, be it the transport, be it internet. 5G, as what Modi ji said, we left the wave in 2G and other Gs, but we are now leading the 5G initiative in India. Keeping all this in mind, and also the participation of all the, whenever Modi ji comes, he talks to NRIs and have their support, have in whatever that they do in Bharat, and the influence of Bharat spreading across the globe. Definitely any NRIs would feel proud about it, and for their culture and tradition to always be part of that. So with this, having said that, I would encourage everybody to support Modi ji and for his re-election, as this is going to be crucial for making sure that we become the top third economy in terms of GDP, as Modi ji has mentioned, and also it will also be for all the betterment of all the Indians living abroad. Namaste, Jai Hind, Bharat Mata ki Jai. సాయిరామ్ శ్రీమాత్రే నమః. ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రేక్షక మహాశయులందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మన బీజేపీ లీడర్స్ అందరూ, మన టీం అందరూ ఎడిసన్లో కృష్ణారెడ్డి గారు ఇంకా మిగిలిన బీజేపీ లీడర్స్ అందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ మీటింగ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కాదు, చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున మన సనాతన ధర్మం నిలబడింది, నిలబడుతోంది, ఇంకా నిలబడుతుంది అంటే కూడా దానికి కారకులు ఎవరో చెప్పక్కర్లేదు, ఆయనే మన మోడీ గారు. అలాంటి మోడీ గారు ఎంతో ఇంకా తప్పకుండా ఎట్లాగో వస్తారు, దానికి చెప్పక్కర్లేదు, ఆయనే గెలుస్తారు. గెలవడంగా దానికి ఆరోగ్యం బాగుండి ఇంకా ఆయనకి ఆరోగ్యం ఇచ్చి ఇంకా ఎన్నో ఆల్రెడీ మన భారతదేశం అంటేనే ప్రపంచ దేశాల్లో ముందు తీసుకెళ్లారు. అలాగే మిగిలిన రాష్ట్రాల్లో కూడా అన్నిట్లో కూడా మన బీజేపీ ప్రభంజనం చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకో సంతోషదాయక విషయం ఏంటంటే, ఆంధ్రాలో కూడా అలా టీడీపీ,
జనసేన బీజేపీ కలవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. ఇట్టి పరిస్థితుల్లో వీళ్ళందరూ కలయికతో అక్కడ ఈ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మంచి అధిక గెలుపుతో మనం మినిమం 400 పార్లమెంట్ సీట్లతో మన బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సనాతన ధర్మం ఇంకొక 100 సంవత్సరాలు నిలబడాలి దాకా దాన్ని ఎవరు చెడగొట్టలేరు. అలా చేసేశారు మోడీ గారు. కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అది గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈ రోజున మనం నా జన్మలో రామ మందిరం చూస్తామని చెప్పి అనుకోవాలి. నేను ఎప్పుడో 35 ఏళ్ల క్రితం అయోధ్య వెళ్ళి బాధపడ్డాను, ఏంటి అయోధ్య ఇలా ఉందని. కానీ ఈ రోజున రేపు ఇండియా వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఆయన పుణ్యమే అయోధ్య ఈరోజు మన పీరియడ్లో మనందరం చూస్తున్నప్పుడు అయోధ్య రావడం అనేది మనందరి అదృష్టం. ఇది మన పుస్తకాలు చదువుతుంటాం, మా టైంలో జరిగింది, మా టైంలో ఇలా జరిగిందని. మన టైంలో అయోధ్య రామ మందిర్ రావడం మనందరి అదృష్టం. అయోధ్య ఒక్కటే కాదు, అన్నీ బయటకు వస్తాయి, అన్నీ వస్తాయి. ద్వారకా దగ్గర నుంచి అన్నీ బయటకు తీస్తారైనా. కాబట్టి ఎవరైతే మీరు అటు ఇటుగా ఆలోచిస్తున్నారో ఆలోచించబాకండి, ఒకటే ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. ప్రత్యేకంగా పార్టీగా ఆలోచించమని చెప్పట్లేదు. సనాతన ధర్మం కాపాడాలనుకున్న ప్రతి ఒక్కరూ మోడీ గారిని గెలిపించండి, బీజేపీని గెలిపించండి. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్ఆర్ఐస్ అందరూ కూడా యూనిటీగా పనిచేసి మన అన్ని రాష్ట్రాలు ఎవరైతే ఏ రాష్ట్రాల్లో ఉన్నారో అన్ని రాష్ట్రాల్లో కూడా మోడీ గారి ప్రభుత్వం వచ్చేటట్టు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు. శ్రీమాత్రే నమః. भारत माता की जय. भारत माता की जय. अबकी बार 100 बार अबकी बार 100 बार वंदे माता. Hello, my name is Charan Singh. I live in New Jersey, USA, and I'm from UP and on the border of Uttarakhand. I came from there. So, as NRI, we are very proud of ourselves because our government of India is doing very good. All NRI are very proud of Modi government, especially what they are doing into science, technology, social work. So, we are going to be 5 trillion economy pretty soon. So that's a very, very positive sign. And we believe that Modi is needed for the coming 5 years and maybe 10 years. So please vote and support Modi ji in UP, Uttarakhand, everywhere, Rajasthan and Telangana.